అటుకుల మిక్స్చర్ తయారీ విధానం చూసుకుందాము. దానికోసం మనం ముందుగా ఒక కడాయిలోకి అటుకులను మనం వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత తీసి పక్కన పెట్టాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఇలా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం దాంట్లోకి పుట్నాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాలను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పుట్నాలను కూడా. దాంట్లోకి కరివేపాకును, మంచిగా కడిగిన కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపును, తగినంత ఉప్పు, తగినంత కారం, మనకు రుచికి సరిపడా కారం, ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈవినింగ్ స్నాక్స్ కొరకు ఈ విధంగా మనము అటుకులను చేసి పిల్లలకు కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ పెట్టడానికి మరి అటుకుల మిక్స్చర్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కొరకు. ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఒక దాంట్లోకి బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, మరి అటుకుల మిక్స్చర్ రెడీ అయిపోయింది.